చిన్న బాబుని పట్టుకొని మీరు తనే ఉండిపోయారు. ఆ టైంలో ఎవ్వరు ఆర్టిస్టులు కానీ ఎవ్వరు మీకు హెల్ప్ చేయడానికి కూడా రాలేదా? అప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నేను వెళ్ళా. అడ్వకేట్ గారు ఒక లెటర్ కావాలమ్మా మా నుంచి, ఈ అమ్మాయి మా ఆర్టిస్ట్ ఇందులో ఉంది, ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే ఎప్పుడైనా మా సపోర్ట్ ఉంటుందా అమ్మాయికి అనే లెటర్ కావాలి అన్నప్పుడు నేను అప్పుడే కొత్తగా ఎలెక్ట్ అయిన బాడీ, జనరల్ బాడీ జరుగుతుంది, నేను వెళ్ళాను. భోజనం టైం. మురళీమోహన్ గారు ఉన్నారు. మురళీమోహన్ గారు హీస్ వెరీ, అంటే నేను ఆయన హయాంలో ఈసీ చేశాను. ఫస్ట్ ఈసీలో నేను ఉన్నాను. మంచివాళ్ళు, అలా ఏం కాదు. తర్వాత వచ్చిన వాళ్ళు ఇబ్బంది పెట్టారు. నాతో మాట్లాడితేనే తప్పన్నట్టు, ఎందుకు మాట్లాడారు అంటే మన ఇద్దరు ఇలా కూర్చుని ఉన్నాం, 2 సీట్లు కామనే. ఎప్పుడైతే మీరు ఒక ప్రెసిడెంట్షిప్కి వెళ్తారో వెంటనే ఈ సీట్ మర్చిపోయారు మీరు, అది తప్పు అంటాను నేను. మీరు ఎప్పుడైతే ఈ సీట్ మర్చిపోతారో ఆ సీట్లో కూర్చొని ఇంకేం చేస్తారు? ఈ సీటు గుర్తుంటే మీకు నేను గుర్తుంటాను, నా ఎదురుగా కూర్చుంది ఈ అమ్మాయి అని. మీ వెనకాల ఉన్న వాళ్ళు గుర్తుంటారు, మీకంటే కింద ఉన్న వాళ్ళు గుర్తుంటారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎవరిని గుర్తుంచుకోలేదంటే మీకు పోయే కాలం వచ్చింది అని అర్థం. ఓపెన్గా చెప్తున్నా. అక్కడున్న ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ నేనేం చెప్తున్నాను అనేది కూడా వినటానికి ఇష్టపడట్లా. 1 hour వెయిట్ చేసా. మామూలుగా నాకు అడుక్కోవటాలు ఇష్టం ఉండదు, ఇన్సల్ట్ అవటం ఇష్టం ఉండదు. బట్ దే వర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు సీ ద పేపర్ వాట్ ఐ వాంట్ ఎగ్జాక్ట్లీ. ఒక పేపర్ చదివి ఇది మా దగ్గర లేదు, మనం చేయకూడదు ఇది అంటే కూడా అయిపోయింది. ఆ రెస్పెక్ట్ అట్లే ముందుకెళ్తుంది. అలా ఒక నవ్వుకొని వచ్చేసా. అంటే ఆ లెటర్ పట్టుకొని అటు వెళ్తారు, అక్కడికి వెళ్తాను, తప్పించుకుంటారు, మళ్ళీ ఇటు వస్తాను, ఈయన తప్పించుకుంటున్నాడు. ఎంబరెసింగ్ అనిపించింది. ఏంటిది, చీ, ఇక్కడ ఉన్నప్పుడు మనమే కదా, మేము ఓట్లేస్తేనే కదా అక్కడికి వెళ్ళారు, మాకున్న సమస్యలు తీర్చేదానికే కదా అక్కడికి వెళ్ళారు, ఇప్పుడే తప్పించుకుంటే ఇంకేం చేస్తారు మీరు అనుకుని ఇంకా అడ్వకేట్కి ఫోన్ చేసి చెప్పా. నేను ఆర్టిస్టా కాదా అని కాదు కదా కేసు, నా కేసు ఏంటి అనేది నేనేం చెప్పాను మీకు. నాకేమి మొగుడు కావాలి అనలేదు. అతనికి అమ్మాయిల్ని, నా తర్వాత 9వ వ్యక్తి ఆవిడ. ఐటీలో ఒక 6 మందిని మోసం చేశాడంట అతను. సో నా తర్వాత 9వ వ్యక్తి ఆవిడ. ఇంత చేసినా అలాంటి వాడిని బయట ఎలా ఉంచారు, వాడిని అరెస్ట్ చేయాలి అనేది నా డిమాండ్. లోపల పెట్టండి, ఎందుకంటే అతను లోపల పెడితేనే కదా డిసెంబర్ 24 అనేది నా కొడుకు పుట్టినరోజు. ఆ రోజు మా అబ్బాయికి ఒక కోరిక ఉంది, జైల్లో ఖైదీలకి బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి అని. ఆ ప్యాకెట్ తీసుకునే వాళ్ళు అతను ఉండాలి అని. దిస్ ఇస్ మా ఇద్దరి కోరిక, విష్, స్ట్రాంగ్ విష్. సో దానికి పోలీస్ సహకరించాలి. పోలీస్ పట్టించుకోవాలా, పొలిటికల్ వాళ్ళు ఎవరు రాలా. ఇంత పెద్ద కేసు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కేసు, పొలిటికల్ వాళ్ళు రాలా. ఆవిడ పైన ఎలాంటి చర్యలు కూడా లేవు. చర్య తొక్క ఏం లేదు. మనం ఎక్కడికి వెళ్తామో అక్కడికి మనకంటే ముందు వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది, పూజిత వస్తుంది అని. ఇంటర్వ్యూ కూడా ఇవ్వరు అసలు. నా కంప్లైంట్ తీసుకోవడానికి ఎంత రచ్చ చేశారు వాళ్ళు. అప్పుడు మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే తర్వాత గొడవ అయ్యి సీఎం దగ్గర నుంచి ఫోన్ వెళ్ళిన తర్వాత తీసుకున్నారు వాళ్ళు. బట్ నాకు గవర్నమెంట్ సపోర్ట్ రాలి యాక్చువల్గా ఇందులో విక్టిమ్స్, ఎందుకంటే వాళ్ళు సిట్టింగ్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఆడగలిగారు. అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేరు. ఒకటి నిజంగా నాకు ఇంత ప్రపంచం తెలియదు, అక్కడే నేర్చుకున్నాను నేను. అడుగు, ఓహో ఇలా చేయాలి, ఇలా పట్టుకోవాలి, ఇలా మాట్లాడాలి, ఇలా జరుగుతుంది. అందరూ దొంగలే, ఎవరూ పొలైట్ పర్సన్స్ నేను చూడలే. అప్పుడు మొన్న ఎప్పుడో అన్నారు వాళ్ళు కదా తీసుకొచ్చింది వాళ్ళేంటి అని. అప్పుడు అనిపించలేదు గేమ్ అని, తర్వాత ఎప్పుడో అనిపించింది. పోనీలే పెద్దోళ్ళు అనుకొని చేసాం, అమ్మా నాన్నల స్థానం ఇచ్చి చేసాం. వాళ్ళు అలా ఉపయోగించుకున్నారు, వాళ్ళకే పోతుంది అది. స్టిల్ ఇప్పటికీ కేసు రన్ అవుతుందండి. ఆవిడ మేనేజ్ చేసి నా కేసు బయటికి రాకుండా పైన అటకెక్కించింది. ఓకే, ఐ థింక్ సమ్ lakhs పే చేసి అతనికి బెయిల్ తీసుకొని బయటికి తీసుకొచ్చింది. దిస్ ఆల్ మేడ్ బై హర్. అండ్ అతని మీద వైజాగ్లో అనుకుంటా ఒక SC/ST కేసు కూడా ఫైల్ అయింది. దాంట్లో కూడా మేనేజ్ చేసింది ఆవిడ. యాక్చువల్గా SC/ST అనగానే ఎవరు వచ్చినా, సీఎం వచ్చినా, PM వచ్చినా కూడా కేర్ చేయరు, ముందు అరెస్ట్ చేయాలి. ఆ అరెస్ట్ని కూడా ఆపింది ఆవిడ. సో ఇలాంటివన్నీ ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోలేదు అనిపిస్తుంది. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ ఒకరికి మాత్రం నేను ఎప్పటికీ జీవితంలో దండం పెడతాను, జగన్మోహన్ రెడ్డి గారు.
సాక్షి టీవీ కానీ ఈ విషయం బయట పెట్టకపోతే ఇది రివర్స్లో నా మీద టెలికాస్ట్ అయి ఉండేది. అంతా మేనేజ్ చేయగలిగారు వాళ్ళు, అక్కడ మాత్రం చేయలేకపోయారు. ఎందుకంటే షీ మేడ్ మోర్ దాన్ 380 కాల్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, స్టాప్ దిస్, మీరు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారంట కదా, వేయొద్దండి, ఆవిడ ఫ్రాడ్, నేను ఫ్రాడ్, సినిమా వాళ్ళంటే ఏదో చెడ్డ మాట వాడిందంట ఆవిడ, సినిమా వాళ్ళంటే అలా అని. ఆవిడ మీద వచ్చిన కంప్లైంట్స్తో నా దగ్గర ఉన్న ఫైల్స్ చూస్తే ఆవిడ ఏ వర్డ్ అయితే నన్ను వాడిందో, షీఈస్ ద యాప్ట్ పర్సన్ ఫర్ దట్, షీఈస్ ద యాప్ట్ పర్సన్, నేను కాదు. నేను ఈ రోజు కూడా ఒంటరిగా ఉంటున్నా, అదొక్క మాట చాలా ఆవిడకి. ఈ ఇంటర్వ్యూ కానీ చూస్తే ఈ రోజుకి నేను ఒంటరిగా ఉంటున్నా అతను వెళ్ళిపోయినప్పటి నుంచి. బట్ నువ్వేంటి అని క్వశ్చన్ వేసుకో, నీకే తెలుస్తుంది. చాలా చెడ్డ మాట వాడింది ఆవిడ, అది ఇక్కడ కూర్చుంది నాకు. ఎందుకంటే ఇక్కడ ఉండేది నా బాబు, నా బాబుకి తగలకూడదు ఏది. మా బాబు నన్ను అడిగాడు, అమ్మ అలా అంటే ఏంటి అని. నేను దాన్ని తనకు అర్థం అవ్వాలి కదా, అలా అంటే ఇది నాన్న అని చెప్పినాడు. అయ్యో పాపం ఆంటీ కదా, ఆంటీ అలా అయిపోయారేంటి మరి, అయ్యో ఆంటీ నా ఆంటీయే చెప్పుకుంటున్నారమ్మా, ఏంటో ప్రపంచం అని వెళ్ళిపోయాడు మా బాబు. వాట్ ఎవర్ షీ సెడ్ ఇట్ అప్లైస్ టు హర్ ఓన్లీ. టీవీలో చెప్పారు ఆవిడ ఓపెన్గా. అలా ఒకటి, పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కాదు, కానీ అంత ముసల్దాన్ని నేను కాదు. ఒక మూమెంట్లో ఎవరైనా, ఏ ఆడపిల్ల అయినా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటుంది, సంపాదించిందంతా పెట్టుకొని రిటైర్ అవ్వాలనుకుంటుంది. కానీ ఈ రోజుకి నేను కష్టపడుతున్నా. అంటే నాకు అలా రాశాడేమో రాత, నేను ఎవరిని అన్ను, నా రాత ఇది. నేను పడుతూ ఉంటా. నా బాబు కోసం ఇంకెన్ని సంవత్సరాలైనా నేను కష్టపడతా, ఎవరిని అడుక్కోను. ఎందుకంటే ఒకరోజు దీనికోసం నేను బాబు ఫీ కోసం కొంచెం అడిగా, అప్పుడు ప్లే చేశారు. నేను ఒక అమ్మ స్థానంలో ఉన్నా, నన్ను కొన్ని మాటలు అడగకూడదు, అలాంటి మాటలు అడిగి ఇబ్బంది పెట్టారు నన్ను. సో అడగకూడదు, మనం పని చేసి మనం నిజాయితీగా ఉండాలి, ఇదే అనుకున్నాను. అందుకే ఎక్కువ ఎవరితో మాట్లాడను. ఇంతకుముందు సపోర్ట్ కోసం వెళ్ళారు, పర్సనల్ లైఫ్లో ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు. ఆ టైంలో ఎవరున్నారు? రాజేంద్ర ప్రసాద్ గారు, నా హీరో. ఆయనతో చేశారు కూడా కదా మీరు? చేశాననే చెప్తున్నా, నేను హీరోయిన్గా చేశా ఆయనతో. రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన కూడా మీకు జనరల్ సెక్రటరీగా ఉన్నది శివాజీ రాజా గారు. ఆ హయాంలో జరిగింది అది. హెల్ప్ రాలా. నరేష్తో నేను 3 సినిమాలు చేయాలి యాక్చువల్గా హీరోయిన్గా, కానీ 3 నేను బిజీగా ఉండటంలో మిస్ అయ్యాను. తర్వాత ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు తనతో చేశా, తన డైరెక్షన్లో ఏవో సాంగ్స్ చేస్తే ఒక సాంగ్ చేశా, అంతే. మనసున్న మనిషి, మంచి మనిషి. అంటే నాకు డబ్బులు ఇచ్చాడని నేను చెప్పట్లా, చాలా మంచి మనిషి. మరి ఎందుకు అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారా ఆయన పైన? ఇట్స్ ఎ నెగిటివ్. పాజిటివ్ చెప్తే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు, నెగిటివ్ చెప్తే ఆయన పతాళానికి పోతాడు. యాక్చువల్గా అండి, మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చేసింది లేదు అనకూడదు ఎప్పుడు అనేసి. ఇప్పుడు ఆయనే చేయకపోతే ఈ మాకు వచ్చిన అన్ని సోషల్ యాక్టివిటీస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు మెడికల్ ఇది అవుతుంది, అందరికీ అప్లై అవుతుంది అంటే అతను తెచ్చిందే కదా. తర్వాత చాలా చేశాడు ఆయన, కళ్యాణ లక్ష్మి కానీ, వెహికల్స్ ఇవ్వటం కానీ జనాలు. ఇప్పుడు ఒకరి కాళ్ళు లేదు, షుగర్లో తీసేశారు, అప్పుడు నువ్వు నేను గుర్తురాం, వాడి కాళ్ళు లేదు అన్నది తప్ప. వెహికల్ ఇస్తే అతని మనిషికి ఇచ్చారు, అతను నువ్వు ఉంటారా కాళ్ళు తీసేశాక? చెప్తాను, నా కాళ్ళు తీసేశారు, వెహికల్ నాకు ఇస్తారా మీకు ఇస్తారా? అది ఒక పాయింటే. ఆయన ఏం చేసినా, తుమ్మినా, ఏం చేసినా తప్పే అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ టు బ్లేమ్ హిమ్. ఓకే, ఆయనే తెచ్చుకున్నాడు శని నెత్తి మీదకి, కోరి తెచ్చుకున్నాడు, అందుకనే అలా అయింది. అంతే కదా, ఆయన జర్నీ ఒకలా. బట్ హీ హెల్ప్డ్ మీ. నాకు కూడా కాదు, మా బాబుకి హెల్ప్ చేశాడు. అండ్ నా దాకా రానివ్వలేదు. తర్వాత ఎప్పుడో నేను ఎంత లెక్కేసినా ఇది తేలుతుంది ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నా. చెప్పొద్దన్నారని. తర్వాత ఎప్పుడో చెప్తే నేను వెళ్ళి థ్యాంక్స్ చెప్పా, అస్సలు మాట్లాడకు అని. ఎప్పుడు చెప్పాలన్నా కూడా ఇట్లా అంటాడు, నేను చెప్తానేమో అని భయపడి నేను చెప్పకుండా ఉన్నాను. ఎందుకంటే నా పొట్టలో ఆగవు, నేను నిజాలే చెప్తా. లోపల ఉందంటే కొట్టుకుంటుండదు, టప్పటక అనేది. బయటకు వస్తే కానీ నిద్ర రాదు నాకు. చేసింది ఎప్పుడు మర్చిపోకూడదు, చెప్పుకోవటానికి సిగ్గుపడకూడదు. తీసుకున్నాక చెప్పుకోవటానికి సిగ్గుపడటం ఏంటి? తీసుకున్నాం కదా, మనకు ఫలితం వచ్చింది కదా, ఫలితం వచ్చాక మనిషిని మర్చిపోతే ఎంత తప్పది. సో
నా జన్మ ఉన్నంత వరకు నాకున్న ఒక మంచి ఫ్రెండ్ అంటే నరేష్.